హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ చాలా దగ్గరగా అయితే ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూద్దాం. సో మీకు రైల్వే ఎగ్జామ్‌కి సంబంధించి కంప్లీట్‌గా ఎటువంటి నాలెడ్జ్ లేనప్పటికీ కూడా అసలు రైల్వేలో ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి, ఆల్రెడీ ఏవి విడుదలయ్యాయి, అప్‌కమింగ్ ఏవి విడుదల కాబోతున్నాయి, వీటికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, కామన్‌గా ఉన్న సిలబస్ మనం ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మనం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం 2024లో 2 నోటిఫికేషన్స్ అయితే రైల్వే విడుదల చేసింది. ఒకటి అసిస్టెంట్ లోకో పైలట్, సెకండ్ వచ్చేసరికి టెక్నీషియన్. ప్రస్తుతానికి టెక్నీషియన్ ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే. అప్‌కమింగ్ చూసుకున్నట్లయితే మనకి రైల్వే నుండి ఆర్‌పీఎఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్‌కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఏప్రిల్‌లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అలాగే ఎన్‌టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ వచ్చేసరికి జూలై తర్వాత అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ ఎన్‌టీపీసీ వచ్చేసరికి ఇంటర్ మరియు డిగ్రీ ఓకే. నాన్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ లెవెల్‌లో మనకి పోస్టులయితే ఉంటాయి. ఆర్‌పీఎఫ్ అయితే 10థ్ లెవెల్‌లో కానిస్టేబుల్, డిగ్రీ లెవెల్‌లో ఎస్ఐ జాబ్స్ అయితే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రూప్ డి అనేది అక్టోబర్ తర్వాత అయితే లెవెల్ 1 మనకి గ్రూప్ డి అక్టోబర్ తర్వాత అయితే వస్తుంది. గ్రూప్ డి క్వాలిఫికేషన్ అయితే చేంజ్ చేస్తామని అన్నారు. అంటే ఐటీఐ కన్ఫర్మ్‌గా మోస్ట్‌లీ జాబ్స్ అన్నిటికి కూడా ఐటీఐని కూడా యాడ్ చేస్తాం 10థ్‌తో పాటు అన్నారు. మనకి అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ ఓన్లీ 10థ్‌తో అట్‌లీస్ట్ ఫ్యూ పోస్టులైనా సరే ఖచ్చితంగా అయితే హాస్పిటల్ అటెండెంట్ కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. సో నాన్ టెక్నికల్ ఏదైతే ఉంటాయో అవైతే మోస్ట్‌లీ మనకి 10థ్ ఓన్లీతో మనకైతే ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇవే కాకుండా మనకి పారామెడికల్ కేటగిరీస్ కానీ, ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ కేటగిరీ రిలేటెడ్‌గా కూడా రైల్వే నుండి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఈ బీఈడీ రిలేటెడ్‌గా కోర్సెస్ చేసిన వాళ్ళు గానీ, హెల్త్ రిలేటెడ్‌గా మనకి డిగ్రీస్ చేసిన వాళ్ళకి గానీ, ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే యూజ్ అయితే అవుతాయి. అలాగే ఇంజినీర్ రిలేటెడ్‌గా జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ కూడా రైల్వే నుండి అయితే విడుదలవుతూ ఉంటాయి. మోస్ట్‌లీ ఈ నోటిఫికేషన్స్ మనకి రైల్వే నుండి అయితే మనం రెగ్యులర్‌గా అయితే చూస్తూ ఉంటాము. కాకపోతే ఈ మొత్తం నోటిఫికేషన్‌లో రైల్వేలో మనకి అసిస్టెంట్ లోకో పైలట్ గాని, టెక్నీషియన్ గాని, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గాని, ఎన్‌టీపీసీ గాని, గ్రూప్ డి లెవెల్ 1 గాని ఈ 5 నోటిఫికేషన్స్ మాత్రం సిలబస్ అనేది చాలా వరకు కూడా సిమిలర్‌గా అయితే ఉంటుంది. టెక్నీషియన్‌లో గ్రేడ్ 3 గురించి అయితే మనకి మాట్లాడుకుంటున్నాం. గ్రేడ్ 1 మాత్రం సిలబస్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. టెక్నీషియన్‌లో గ్రేడ్ 3, అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ 1, ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్‌టీపీసీ డిగ్రీ అండ్ నాన్ డిగ్రీ లెవెల్ పోస్టులు అంటే ఇంటర్ డిగ్రీ పోస్టులు, అలాగే గ్రూప్ డి. సో వీటన్నిటికి కూడా చాలా వరకు కూడా అంటే 90%, 95% దాకా ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకటే సిలబస్ అయితే ఉంటుంది. కొద్దిపాటి డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఒక సిలబస్ అనేది ఫిక్స్ చేసుకొని మనకు కన్ఫర్మ్‌గా వాటిని మనకి గనక ప్రాపర్‌గా మీరు ప్రిపేర్ అయినట్లయితే గనక మీకు అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్‌పీఎఫ్, ఎన్‌టీపీసీ గ్రూప్ డి కూడా మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చేసింది. టెక్నీషియన్ కూడా వచ్చేసింది. ఏఎల్‌పీ అయితే అవకాశం లేదు ప్రస్తుతం అప్లై చేయడానికి. టెక్నీషియన్ కావాలంటే అప్లై చేయొచ్చు. ఆర్‌పీఎఫ్ ఏప్రిల్‌లో వస్తుంది. మీరు ఆర్‌పీఎఫ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 10థ్ డిగ్రీతో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి. అలాగే ఎన్‌టీపీసీ ఇంటర్ డిగ్రీతో పోస్టులు ఉంటాయి. గ్రూప్ డి అయితే 10థ్ ప్లస్ ఐటీఐ లేదా ఓన్లీ 10థ్‌తో అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. వీటికి సంబంధించి కామన్‌గా ఉండే పరీక్షా విధానం సిలబస్ ఏంటి అంటే గనక జనరల్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సైన్స్ రిలేటెడ్‌గా మనకి ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, లైఫ్ సైన్స్ రిలేటెడ్‌గా ప్రశ్నలుంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే ఇందులో అర్థమెటిక్ ఉంటుంది. అంటే మనకి బాడ్మాస్ రూల్స్ కానీ, ఇలాంటి సింప్లిఫికేషన్స్ కానీ, వీటితో పాటుగా మనకి అర్థమెటిక్ బేసిక్ చాప్టర్స్ ఉంటాయి కదా! మనకి పర్సెంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇటువంటి అర్థమెటిక్ సబ్జెక్ట్ అనేది అలాగే ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా ఆల్జీబ్రా, మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా ట్రిగ్నోమెట్రీ ఇటువంటివి కూడా మనకి కొంత బేసిక్ లెవెల్‌లో అయితే ఉంటాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, అలాగే జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో మనకు కొంతవరకు కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతాడు. దాంతో పాటుగా మనకి సో, ఈ పాలిటీ రిలేటెడ్‌గా ఇటువంటివి కూడా కొంతవరకు అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఈ జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఈ 4 సబ్జెక్ట్స్ కనుక మీరు తరోగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈ 5 నోటిఫికేషన్స్ కూడా ఈజీగా అయితే క్లియర్ అయితే చేయొచ్చు. మోస్ట్‌లీ చాలా వరకు కూడా మనకి సిమిలర్‌గానే ఉంటుంది. 90% దాకా కూడా. జనరల్ సైన్స్‌లో మనకి ఫిజిక్స్, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, లైఫ్ సైన్స్ రిలేటెడ్‌గా ప్రశ్నలైతే అడుగుతారు. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్ అడుగుతాడు.
అలాగే కరెంట్ అఫైర్స్‌తో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకి కొత్తగా ఏదన్నా ఇన్నోవేషన్స్ వచ్చాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్‌గా గాని, లేదా మనకి శాటిలైట్ రిలేటెడ్‌గా గాని మనకి ఇస్రో ఏమన్నా కొత్తగా ఇన్నోవేషన్స్ లాంచ్ చేసిందా? లేదా ఇతర రకాల ఇన్నోవేషన్స్ ఏమన్నా కొత్త టెక్నాలజీ వచ్చాయా? అలాగే స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్ట్, కల్చర్ రిలేటెడ్‌గా సంస్కృతి, అలాగే ఎకనామీ, ఆర్థిక శాస్త్రం, రాజ్యాంగం, పాలిటీ ఇటువంటి బేస్ చేసుకొని మనకి ప్రశ్నలైతే అడుగుతారో కరెంట్ అఫైర్స్ మనకి ఇండియా అండ్ వరల్డ్ వైడ్‌గా ఉన్నవి లాస్ట్ 6 మంత్స్ అయితే మొత్తం కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే ఎగ్జామ్ డేట్‌కి మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ 6 మంత్సే కాకుండా ఒక 1 ఇయర్ బ్యాక్ దాకా ఒక్కొక్కసారి కొన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో 2 ఇయర్, 3 ఇయర్స్ బ్యాక్ కూడా కొన్ని అయితే అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పద్మ అవార్డ్స్ గాని, ఆస్కార్ అవార్డ్స్ గాని, నోబెల్ ప్రైజెస్ గాని ఇలాంటి బాగా ఇంపార్టెంట్ అయినవి ఏవైతే ఉంటాయో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కానీ ఇలాంటివి లాస్ట్ 6 మంత్స్ కాకుండా బియాండ్ ఇంకా బ్యాక్ వెళ్లి కూడా అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ అయితే గనక మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి ఇంపార్టెంట్ అయినవి. మిగతావి స్టాటిక్ జీకేలోకి వెళ్తాయి కాబట్టి స్టాటిక్ జీకే రిలేటెడ్‌గా కూడా మనకి ప్రశ్నలైతే అడుగుతూ ఉంటారు కాబట్టి అవైతే స్టాటిక్ జీకేలో మనం కొన్ని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్‌గా వాటిలో అయితే మనం అయితే కవర్ అయితే చేయొచ్చు. మనకి రైల్వేకి సంబంధించి క్యాలెండర్ అయితే విడుదల చేశారు కదా! ఇక నుండి మనకి ప్రతి సంవత్సరం కూడా రైల్వే నుండి అయితే నోటిఫికేషన్స్ అయితే విడుదలైతే అవుతాయి. జనవరి, మార్చ్ పీరియడ్‌లో అసిస్టెంట్ లోకో పైలట్ అయితే వస్తుంది. ఏప్రిల్, జూన్ టైమ్‌లో టెక్నీషియన్, జూలై, సెప్టెంబర్ టైమ్‌లో మనకి ఎన్‌టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్, నాన్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే జూనియర్ ఇంజినీర్, పారామెడికల్ కేటగిరీస్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అక్టోబర్ టు డిసెంబర్‌లో లెవెల్ 1 గ్రూప్ డి, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అయితే నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. ఈ విధంగా ఇక నుండి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తామని అయితే రైల్వే అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే ప్రస్తుతం మనకి అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జామ్ మనకి సో, ఫస్ట్ సైకిల్‌లో మనకి ఫస్ట్ స్టార్ట్ అవ్వబోయే ఎగ్జామ్ ఏంటి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ మనకి జూన్‌లో అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సీబీటీ 1 ఎగ్జామ్ అనేది. సీబీటీ 2 అనేది సెప్టెంబర్, సీబీఏటీ నవంబర్‌లో అయితే మనకైతే కండక్ట్ చేస్తారు. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ కూడా డిసెంబర్, నవంబర్ నాటికైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా ఫస్ట్ మనకి జూన్‌లో అసిస్టెంట్ లోకో పైలట్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్‌లో అయితే టెక్నీషియన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. చాలామంది టెక్నీషియన్ ఎగ్జామ్ ఎప్పుడుంటుందని అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మనకి జనవరి 31 మనకి టెంటివ్ షెడ్యూల్ అయితే ప్రకటించారు. అక్టోబర్‌లో అయితే మనకి ఈ టెక్నీషియన్‌కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే. ఇదైతే గమనించండి. ఓకే. ఇక చూసుకున్నట్లయితే ఇది ఆర్ఆర్‌సీ రైల్వే గ్రూప్ డి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని దీంట్లో మనం చెప్పుకున్నట్లుగానే జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ప్రశ్నలైతే అడుగుతారు. ఇదైతే 100 మార్కులకి 90 నిమిషాల పాటు ఉంటుంది. అలాగే మనకి ఎన్‌టీపీసీ చూసుకున్నట్లయితే సీబీటీ 1లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద అయితే ప్రశ్నలైతే అడుగుతారు. ప్రత్యేకంగా జనరల్ సైన్స్ అని చెప్పి సెపరేట్‌గా అయితే ఇందులో అయితే ఉండదు. బట్ మనం ఏదైతే ప్రిపేర్ కామన్ సిలబస్ అనుకున్నామో వాటిలో అయితే మోస్ట్‌లీ అయితే ఇదైతే కవర్ అవుతుంది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్‌గా అలాగే ప్యూర్ మ్యాథ్స్‌లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేదైతే మనం చూసుకోవాలి. అలాగే జనరల్ అవేర్‌నెస్‌లో ఎందుకంటే ఇక్కడ జనరల్ సైన్స్ ప్రత్యేకంగా ఇవ్వలేదు గానీ మనకి స్టాటిక్ జీకే పరంగా గాని, సో, ఆ విధంగా మనకి ఇందులో కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ అనేది ఎన్‌టీపీసీ రిలేటెడ్‌గా డిగ్రీ కూడా ఉంటుంది కాబట్టి డిగ్రీ లెవెల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి చూసినట్లయితే దీంట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది 75 మార్కులకైతే ఉంటుంది. మ్యాథమెటిక్స్ గాని, మెంటల్ ఎబిలిటీ గాని, జనరల్ సైన్స్ గాని, జనరల్ అవేర్‌నెస్ గాని మనకి ఇందులో అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా మనకి సేమ్ మనకి మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అనేది సేమ్ అయితే కామన్‌గా అయితే ఉంటుంది. అలాగే ఆర్‌పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి కూడా సేమ్ మనకి జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ మీదే క్వెషన్స్ అయితే అడుగుతాడు. ఓకే. కాబట్టి మీరు ప్రాపర్‌గా ఈ 4 సబ్జెక్ట్స్ మీద గనక ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఈజీగా 5 నోటిఫికేషన్స్ అనే వాటికి మీకు ఈజీగా అటెంప్ట్ అయితే చేయొచ్చు. సో, జనరల్ సైన్స్‌కి సంబంధించి లూసెంట్ బుక్ అనేదైతే మోస్ట్‌లీ ఇంగ్లీష్ మీడియంకైతే మనకి ఆ బుక్ అయితే సరిపోతుంది. తెలుగు మీడియంలో ప్రాపర్ బుక్స్ అయితే ఉండవు గానీ మీరు ట్రై చేయాలంటే తెలుగు మీడియంలో ఓపుకుంటే మీకు ఎస్‌సీఆర్‌టీ పుస్తకాలైతే ఉంటాయి గదా! మనకి 6థ్, 10థ్ క్లాస్ ఎస్‌సీఆర్‌టీ బుక్స్ అనేది చదువుకున్నా లేదా మనకేదైనా హైటెక్ విజయరాసం గాని ఏదైనా బుక్ అయితే చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మాత్రం మీకు ఓవరాల్‌గా సైన్స్ అవన్నీ జీకే కలుపుకొని ఓవరాల్‌గా మనకి యెల్లో కలర్ అట్టేసి ఉంటుంది కదా! లూసెంట్ బుక్ అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్. లేదా జనరల్ సైన్స్‌కి కూడా సెపరేట్‌గా మనకి ఓన్లీ ఫోకస్ చేస్తూ జనరల్ సైన్స్ కూడా సెపరేట్‌గా లూసెంట్ బుక్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో మనకి అర్థమెటిక్ పార్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మోస్ట్‌లీ సరిపోతుంది.
ఆర్ఎస్ అగర్వాల్ మనకి మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బేసిక్ బుక్ అయితే ఉంటుంది కదా బేసిక్స్‌తో. ఆ బుక్‌ని చేసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ట్రై చేయండి. ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి మీకు కొంచెం హై స్టాండర్డ్‌లో కావాలి. వేరే ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యేలా ఎస్ఎస్‌సి కూడా కావాలి అనుకుంటే గనక మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బై కిరణ్ ప్రకాశన్ బుక్ అయితే ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బై కిరణ్ అని చెప్పి. ఈ 2 పుస్తకాలు మోస్ట్‌లీ మీరు సాల్వ్ చేసినట్లయితే మ్యాథ్స్ అయితే సరిపోతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి మీ దగ్గర ఏదో ఒక బేసిక్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా! మీరేదైనా కోచింగ్ తీసుకుంటే అక్కడ రీజనింగ్ మెటీరియల్ గాని, ఏదైనా ఒక బేసిక్ బుక్ అనేది ఉంటుంది కాబట్టి, దాంట్లో మీరు బేసిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్న తర్వాత, నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే సాల్వ్ చేయండి. ఎన్ని ప్రీవియస్ పేపర్స్ మీరు రీజనింగ్ సాల్వ్ చేస్తే అంత మంచిది. జస్ట్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినా మాక్సిమం రీజనింగ్ అయితే మీరు క్లియర్ అయితే చేసేయొచ్చు. అంత టఫ్‌గా అయితే ఉండదు. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి దీంట్లో మనకి జీకే గాని లూసెంట్ బుక్‌లో చాలా వరకు జీకే కవర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు మన ఛానెల్‌లో కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే రిలేటెడ్‌గా. లేదా మీరు ఏదన్నా ఆన్‌లైన్‌లో కూడా ఫ్రీగా చాలా వరకు మెటీరియల్ అయితే దొరుకుతుంది. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గాను, లాస్ట్ 1 ఇయర్‌లో ఇంపార్టెంట్‌కి సంబంధించి అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా నోబెల్ ప్రైజెస్ లాంటివి 1 ఇయర్ దాకా కరెంట్ అఫైర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే జీకే రిలేటెడ్‌గా లూసెంట్ గాని, హైటెక్ క్విజెస్ గాని ఏదో ఒక బేసిక్ బుక్ అయితే జీకేకి మంచి బుక్ అయితే తీసుకొని అయితే చూడండి. సో, ఈ 4 సబ్జెక్ట్స్‌ని గనుక మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే మీకు ఈజీగా రైల్వేలో 5 నోటిఫికేషన్స్ కూడా క్లియర్ అయితే చేయొచ్చు. ఇంకా టైం ఉంది కదా! ఎప్పుడో ప్రిపేర్ అవుదాం అని అనుకోకుండా మీ ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్‌లో అయితే అసిస్టెంట్ లోకో పైలట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎలాగో రివ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి, మీకు క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు ఏంటి అనే ఐడియా అయితే వస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి జనరల్ సైన్స్, జనరల్ జీకేలో, స్టాటిక్ జీకేలో ఎటువంటి క్వెషన్స్ అడుగుతాడు, ఎటువంటి టాపిక్స్ అనేవి మనం ఇంపార్టెంట్‌వి బాగా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద కూడా సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఆ సబ్జెక్ట్స్ అనేవి, ఆ చాప్టర్స్ అనేవి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని బేస్ చేసుకొని ఏవైతే క్వెషన్స్ అడుగుతున్నాడో, వాటి మీద కూడా స్టాటిక్ జీకే కానీ ఇవన్నీ కూడా అప్డేట్ వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. మెయిన్‌గా మాత్రం ఎట్టి పరిస్థితిలోని ఈ 4 చాప్టర్స్, ఈ 4 సబ్జెక్ట్స్‌నైతే మీరు మిస్ అవ్వకుండా ఫోకస్ అయితే పెట్టండి. ఓకే. సో, మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. రైల్వే ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది రెగ్యులర్‌గా ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెంట్ వీడియోస్ ఆల్రెడీ గతంలో చాలా చేశాను. మళ్ళీ కూడా ఒకసారి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ప్రిపేర్ అవ్వాలో ఈ ఈ జనరల్ అవేర్‌నెస్ జీకే రిలేటెడ్‌గా 5 నోటిఫికేషన్స్‌కి కామన్‌గా యూజ్ అయ్యే విధంగా మీకైతే వీడియో అయితే చేస్తాను. ఓకే. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో కూడా ఫాలో అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.